ఫ్రెండ్స్ ఏమో December 31st పెద్ద పార్టీ పెట్టారు. ఆ పార్టీకి అలాగానే నేను అటెండ్ అవ్వాలి. ఇంగ్లీష్ నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా బట్టలు. పండక్కి ఇస్తానన్నారు అలా. పాపను ఎత్తుకొని వంట వండేస్తున్నావా? నాకు ఇవ్వచ్చు కదా, మా పాపను ఎత్తుకుంటాను, నీకెందుకు అంత శ్రమ? తల్లి కీర్తి తల్లి, ఇంటికి వెళ్ళిపోదాం, ఇంట్లోకి ఆడుకుందామా? నాకు ఇసురు కీర్తి, షాప్కి వెళ్తున్నాను, పాపను చూసుకో. నీకెందుకమ్మా శ్రమ? తెచ్చేస్తాను కదా, ఏం కావాలి? పాలు బయట పెరుగుతాయి. సరే తీసుకో పాపని, నేను తెచ్చేస్తాను, 2 నిమిషాల్లో తెచ్చేస్తాను, ఓకేనా? మా పాలు పెట్టి తెస్తాను. పాలమాట బాగా ఎంతదా వేసానమ్మా, నేనది గమనిస్తానమ్మా. ఏంటి? ఆన్లైన్ లో సారీస్ కొనుక్కున్నాను, ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తావా? 1000 రూపాయలేనా? ఇస్తాను కదమ్మా, ఇందా ఇదేనా? ఎప్పుడు డబ్బులు అడిగినా సరే ఏదో రకంగా ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అలానే మీరు రోజు అడిగినట్టు 1000 రూపాయలు ఇస్తాడేంటి? మా ఫ్రెండ్స్ ఏమో December 31st పెద్ద పార్టీ పెట్టారు. ఆ పార్టీకి అలాగానే నేను అటెండ్ అవ్వాలి. వెళ్ళాలంటే మామూలు నేను పర్మిషన్ అడగాలి. ఇదే మంచి టైం అడిగేవాళ్ళు పర్మిషన్. ఆల్రెడీ శారీస్కి 1000 రూపాయలు ఇచ్చాం కదా, కూల్ అయిపోయి ఉంటుంది వాటికి. ఇదే మంచి టైం అడిగేసి పర్మిషన్ తీసుకొని మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా December 31st ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఏం చేస్తుందో చూడాలి మా ఆవిడ. కృష్ణ ఒకసారి రావా? వస్తున్నా. ఏం పిలుస్తున్నారు? ఏం చేస్తున్నా? గిన్నె తోముతున్నా. మరేంచో నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఏమనకూడదు మరి నువ్వు. నాకు తెలుసు, చెప్పు. అన్నట్టు నువ్వు శారీస్ బుక్ చేసుకున్నావు, నాకు వస్తాయి అవి? వస్తాయి. తెల్లవారి దెబ్బ తగిలింది అన్నావు కదా, తగ్గింది అది? ఏది? పర్వాలేదు, చిన్న దెబ్బే. కాయగూరలు కట్ చేసినప్పుడు ఇవన్నీ కొన్ని చూసుకోవాలి కదా కనీసం నువ్వు. పర్వాలేదు, తగ్గిపోతే చెప్పండి. నీకు ఒక విషయం అడగాలి, ఏమనకూడదు మరి. చెప్పండి, ఏదో ఉందో నాకు అర్థమవుతుంది కానీ చెప్పండి, ఇంక నేను వచ్చి అడుగుదాం అనుకున్నాను. మరేమో మా ఫ్రెండ్స్ మరి అదే అలాగే అనకూడదు. ఎందుకు నేను చెప్పిన వరకు ఆగొచ్చు కదా. సరే నేను తర్వాత చెప్తానులే, కానీ నీ చేతులు నొప్పి వస్తున్నాయా? నీళ్ళు నొప్పి వస్తున్నాయి అన్నావు కదా మొన్న లాగుతానే. అంటే December 31st వస్తుంది కదా, మరి ఏంటి స్పెషల్, ఏంటి ప్లాన్, ఏం చేసావా? చేశాను. ఏం చేసావు? December 1st నైట్ టైం మన ఇద్దరం బయటికి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను నేను. అవునా, చెప్పు. ఇంకా తర్వాత ఆ రోజు షాపింగ్ కి, అలాగే మూవీకి, అలాగే డిన్నర్ కూడా చేసొద్దాం. అలా నైట్ అంతా బీచ్ లో షికార్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఏంటి, వెళ్దామా? కాదు, నీకు విషయం చెప్పాలి. మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా. మీ ఫ్రెండ్స్ 2 years నుంచి కలలేదు కదా, మేము ఎప్పుడు కూడా మీట్ అవ్వలేదు కదా. 2 నెలల కిందట కలిసారు, అప్పుడే 2 సంవత్సరాలు. అది వేరే వాడు బర్త్డేకి వెళ్ళాం మేము, అంతే. మళ్ళీ వెంటనే వచ్చేసాం. వెంటనే ఎక్కడ వచ్చా? ఆ రోజు 1 గంటకు వచ్చా. నీకు కొత్త గాజులు ఇచ్చాను కదా, వేసుకోలేదు ఆ రోజు గాజులు?
వేసుకోవాలి కదా. December 31st కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా, అక్కడ బాగా చేస్తారు కదా. వద్దు, నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. వద్దు, నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. మరి ఏం లేదు, మా ఫ్రెండ్స్ December 31st పార్టీ పెట్టుకున్నారు, అందుకోసమని. అంటే వాళ్ళదేం తప్పలేదులే, చాలా రోజులు అయింది కదా అని కాల్ చేశారు. నేనేమన్నానంటే మా ఆవిడని అడిగి చెప్తానరా, మా ఆవిడ ఏమంటారు అని చెప్పేసి అని చెప్పాను. నేనైతే రాననేసి ఫస్ట్ దాంట్లో నాకు అవ్వదురా, మా ఆవిడ ఒకదే ఉంది ఇంట్లో అని చెప్పేసి అన్నాను. అయితే తర్వాత మళ్ళీ వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పేసి మా ఆవిడని అడిగి చెప్తాను అని చెప్పేసి అన్నాను. నువ్వేమంటావు? వెళ్ళనా వద్దా? వద్దులే మనకెందుకు, వద్దులే మనకెందుకు, వద్దులే మళ్ళీ బాధపడతారు చేస్తే మళ్ళీ బాధపడతారు కదా. కానీ చాలా రోజులు అయింది తెలుసు మా ఫ్రెండ్స్తో కలిసి. ఏమంటామని చెప్పలేదు నీకు. ప్లీజ్ ఈ ఒక్కసారి December 31st నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను, నేను అనుకోకు. మళ్ళీ వెంటనే వచ్చేస్తాం, కేక్ కట్ చేస్తామా? కేక్ 12 గంటలు కట్ చేస్తారా? నేను వెంటనే అంటే వాళ్ళకి కేక్ కట్ చేస్తే 12:30కి ఇక్కడ ఉంటాను, ఓకేనా? నేను నమ్మను. ప్లీజ్ నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా బట్టలు. 1000 రూపాయలు ఇస్తే కావాలని తీసేసుకోని. ప్లీజ్ నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా బట్టలు. 1000 రూపాయలు ఇస్తే కావాలని తీసేసుకోని. 1000 రూపాయలు నాకేం అవసరం లేదు. సరే 1000 రూపాయలు ఇవ్వలే కానీ ప్లీజ్ వెళ్తానే. నాకు తెలుసు 30,000 అన్నా నువ్వు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు నేను డౌట్ పడ్డాను నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావు అనేసి. మా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అని చెప్పేసి ఆ రోజులే కదా. నేనైతే ఫస్ట్ వెళ్ళాను, నేను రానురా మా ఆవిడ ఒప్పుకోదని చెప్పేసి అన్నాను. కానీ నేను అడిగామని చెప్పేసి వాళ్ళకి ఇంకేం చెప్పలేదు తెలుసా. నువ్వు ఆపు, నీ డ్రామాలన్నీ నాకు తెలుసు. నువ్వే ఫస్ట్ పెట్టుంటావు పార్టీ చేసుకుందాం అనేసి. నీ సంగతి నాకు తెలుసు. ఫోన్ చూపించైతే వాళ్ళ కాంటాక్ట్ తీసి చూపించిన. ఫోన్ ఏం లేదు, వద్దు ఫోన్ వద్దు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటే చెప్పడం మర్చిపోయిందాక. పాప వచ్చింది, ఆ పాప వచ్చినప్పుడు నేను ఫోన్ మాట్లాడేసి సాంగ్స్ పెట్టుకున్నాను, సరే స్విచ్ ఆఫ్ అయిపోయింది. నువ్వు ఆపు ఫోన్ ఫస్ట్. ప్లీజ్ ఒక్కసారి నువ్వే పెడతావు నాకు తెలుసు. పెడతావు నాకు తెలుసు. నువ్వే అలాంటి ప్లాన్లన్నీ వేస్తావు. నా ఆవిడ ఒప్పుకోదని చెప్పాను అప్పటికే. నేను వాడదా అంత తప్పు. వాళ్ళు డబ్బులు కూడా పంపించేస్తాను వాడికి తెలుసా. నేను డబ్బులు పంపిస్తావా? నీకు నువ్వు మొన్న అన్నావు కదా పండక్కి బట్టలు తీసుకుందాం ఉంచండి అని చెప్పేసి అన్నావు కదా డబ్బులు. ఆ డబ్బుల్లో నేను 2000 ఇచ్చేస్తాను వాళ్ళకి. ఇప్పుడు డబ్బులు అనవసరంగా వేస్టే కదా. డబ్బులు ఇచ్చేస్తా వాళ్ళకి. పార్టీ పెట్టుకున్నారు ప్లీజ్ ఒక్కసారికి కదా వెళ్తాను, ఇంకెప్పుడు వెళ్తాను. పండగ డబ్బులు ఎందుకు ఇచ్చా వాళ్ళకి? పార్టీకి వస్తానని చెప్పేసి పండక్కి ఇస్తానన్న రాలే. పండక్కి ఇస్తానన్న రాలే. ఇస్తానన్న రాలే. నాకేం అవసరం లేదు. అది మళ్ళీ ఇచ్చేస్తున్నారు డబ్బులు. నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళిన డబ్బులు అలా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకురాపోవనుకో కాలు చేతులు ఎరగొడతాను. ఇంట్లోకి అస్సలు రాను పొందండి. కాలు చేతులు ఎరగొడతాను. ఇంట్లోకి అస్సలు రాను పొందండి. మా ఫ్రెండ్స్ అడిగి నీకు ఇచ్చేస్తాను ఈ డబ్బులు నీకు. ఎలుపు దీనికోసం ఇంత ప్లాన్ చేసావా? అందుకే నా వచ్చిన వెంటనే ఇంత కష్టపడిపోతున్నావా? పాపని ఎత్తుకుని వంట చేస్తున్నావు, పాపని ఇచ్చా అని చెప్పేసి పాపని తీసేసుకున్నావు. మళ్ళీ ఎప్పుడు వచ్చిన వెంటనే బెడ్ మీద పడుకుంటే లేసేవాడు కదా, అలాంటి పాలు పెడతాడానికి వెళ్ళిపోయావు. మళ్ళీ 1000 రూపాయలు శారీస్కి ఇవ్వు అనేసి అంటే శారీస్కి 1000 రూపాయలు ఇచ్చేసావు. ఎప్పుడు ఇవ్వలేనోడివి. మళ్ళీ నా కాళ్ళు చేతులు పెట్టుకుని నువ్వు పామేస్తున్నావు. దీనికేనా ఈ ప్లాన్ చేసానా ఇదంతా? నేనేం మా ఫ్రెండ్స్ కోసం చేయలేదు, అవన్నీ నీ కోసం చేశాను. నీ మీద ప్రేమతో చేశాను నేను ఇవన్నీ కూడా. ఏమి ఎప్పుడు నన్ను అలాగా అబద్ధం చేసుకుంటావు. ఒక్కసారికి వెళ్తున్నావు నీ చిన్న చిన్న మాటలతోటి నన్ను బాగా మాయ చేస్తావు గానీ సరే ఒకసారికి వెళ్ళేసి వచ్చే. ఇంకొంచెం అంటే ఏడ్చేసేటట్టుగా ఉన్నావు. మామా ఇంకా చూసుకో వచ్చేస్తున్నాను. ఎంజాయ్ పార్టీ గట్టిగా ఉండాలి. మరి మా వైఫ్ పర్మిషన్ ఇచ్చింది నాకు. మా వైఫ్ పర్మిషన్ ఇచ్చింది నాకు.